మార్నింగ్ అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం అన్ని ఎంబ్రాయిడరీ శారీస్ చూస్తున్నామండి. అన్ని కాటన్ శారీస్, బెంగాల్ కాటన్ శారీస్, మంచి కాటన్లో ఉన్నాయి. అన్ని ఎంబ్రాయిడరీలో ఉన్నాయండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ డిఫరెంట్ వర్క్స్లో ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. అండ్ కొన్ని పాలిషింగ్ లేవండి, ఎందుకంటే పాలిషింగ్కి ఇస్తే బాగా లేట్ అవుతుంది, మాకు సమ్మర్ కదా వచ్చేసరికి. అందుకని కొన్ని శారీస్ వితౌట్ పాలిషింగ్లో ఉన్నాయి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఓకే అండి, చూసే ముందు వచ్చేసి షాప్ లొకేషన్ పంజాగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. లెఫ్ట్ అస్సలు తీసుకోవద్దు ఎక్కడ కూడా. మీరు స్ట్రైట్ వస్తే పార్క్ చుట్టూతా తిరుగుతుంది రోడ్డు, అలాగే రావాలి. టాప్ ఎండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని పెద్ద బ్లాక్ గేట్ ఉంటుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. అది దాటంగానే థర్డ్ హౌస్ దగ్గర రైట్ సైడ్, వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్ దగ్గర రైట్ సైడ్ గేట్ ఉంటుంది. అక్కడ మీకు ప్లాట్ నెంబర్ 272 ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుందండి. అండ్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ బస్ స్టాప్ దగ్గర జస్ట్ 5 minutesలో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. ఇన్ దట్ కేస్ మీకు ఏమైనా గైడెన్స్ అది అవసరం అనుకుంటే కాల్ చేయండి. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి మంచి ప్యూర్ టసర్లో ఉందండి చీర. ఇలా డార్క్ బ్రౌన్ కలర్, బ్రౌన్ పైన జరీ చెక్స్ వచ్చింది చూడండి చీర. ఫ్యాబ్రిక్ చూడండి, ప్యూర్ టసర్, జరీ చెక్స్ వచ్చినాయి, మంచి టసర్ అండి. దానిపైన ఇలా మొత్తం పైపింగ్ ఇచ్చాము పింక్ కలర్ థ్రెడ్తో. అండ్ ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చీర అంతా. ఇది పళ్ళు. శారీలో పళ్ళులో కూడా మనకి ఇలా జరీ స్ట్రైప్స్ ఉన్నాయి. అండ్ పళ్ళులో ఇలా 2 బార్డర్స్ వచ్చేసి జరీ చెక్స్లో ఎంత బాగుందో చీర. 3 బార్డర్స్ వచ్చినాయి మనకు పళ్ళులో, మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది. చీర అంతా కూడా మనకు మిర్రర్ వర్క్లో ఉందండి. ఇది బ్లౌజ్, సేమ్ కలర్లో సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్కి ఇలా స్లీవ్స్లో వర్క్ వచ్చింది. సో మీకు ఈ శారీ ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. సో ప్రైస్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తామండి. ఓకే అండి, చూద్దాం మరి మేము. ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది చూడండి, నిజాం బార్డర్ పైకి అండ్ కిందికి వచ్చేసి ఇది పెద్ద బార్డర్ వచ్చింది. నిజాం బార్డర్ కిందికి పెద్ద బార్డర్, పైకి చిన్న బార్డరు. దీనికి ఇలా రెడ్ పైపింగ్ వచ్చింది శారీకి అంతా. అండ్ ఇది పళ్ళు, ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ శారీది. ఇది బ్లౌజ్. ఇక్కడ 2 స్లీవ్స్ వచ్చినాయి, స్లీవ్స్కి పైపింగ్ వచ్చింది. ఇది పాలిషింగ్ లేదండి, మనకు అలాగే ఉంది చీర. ఇది గుజరాతీ వర్క్. ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో. మనకు బార్డర్ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయో మీకు ఐడియా వచ్చేస్తుంది. పళ్ళు మళ్ళీ మనకు మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్ అంటే ఇది గ్లాస్ మిర్రర్ కాదండి, రేకుల్లాగా వస్తాయి కదా అది. చీర అంతా ఇలా బూటాలు వచ్చింది, ఇలా బూటా వచ్చింది. ఇలా మొత్తం ఈ శారీ వచ్చేసి 8,500 ప్లస్ షిప్పింగ్ అండి. 8,500 ప్లస్ షిప్పింగ్. మనకు బార్డరే వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 9-10 inches వర్క్ ఉంది. 8,500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర
ప్యూర్ కాటన్. ఇలా జరీ చెక్స్ వచ్చిందండి చీరలో. జరీ చెక్స్ వచ్చేసి ఇది బటన్ హోల్ స్టిచ్. ఇదంతా ఫుల్ శారీ అంతా మళ్ళీ మనకు ఫిల్లింగ్, ఫిష్ వర్క్ అన్నీ డిఫరెంట్ కుట్లు. మొత్తం చీర అంతా 2 sides బార్డర్ ఉంది. చీరకి ఇలా పైపింగ్ ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. మొత్తం మీకు ఇలా ఇక్కడ చూస్తే ఐడియా వచ్చేస్తుంది. మొత్తం నాట్స్ వేసి, థ్రెడ్స్ కట్ చేసి, నాట్స్ వేసి తెలుస్తుంది. ప్యూర్ హ్యాండ్ వర్క్ ఇది. ఇది చేతులకు వస్తుంది. చేతులకు కూడా పైపింగ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్తో. చీర అంతా కూడా మళ్ళీ బూటాలు ఉందండి. మనకు 2.5 meters వరకు ఫుల్ వర్క్ ఉంది. మొత్తం బూటాలన్నీ దగ్గర వచ్చినాయి. అండ్ మళ్ళీ కింద వైపు ఇలా బూటాలు వచ్చినాయి. మనకు బార్డర్ కూడా 2 sides బార్డర్ ఉంది. మంచి రిచ్ ఉందండి. వర్క్ అయితే ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుందండి. ఈ చీర వచ్చేసి 6800 ప్లస్ షిప్పింగ్ అండి. కాటన్ శారీ, బట్ ఎవరికైనా డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే చాలా బాగుందండి. ఇది మనం ఫంక్షన్స్కి అలా కూడా కట్టుకునేలాగా చాలా బాగుంది. కలరు అదైతే 6800 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా కాటన్ చీర. దీనికి అసలు పాలిషింగ్ లేదు. ఇది పళ్ళు వర్క్. ఇది చీర అంతా ఇలా బూటా వచ్చిందండి. దీనికి పళ్ళు మాత్రం ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది. చీర అంతా ఇలా బూటా వచ్చింది. ప్యూర్ కాటన్ ఇది. చిన్న పట్టి శారీలోనే ఇలా వీవింగ్ పట్టి వచ్చింది గ్రే కలర్తో. చీర అంతా ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ కింద ప్లీట్స్కి వచ్చిందండి వర్క్. మళ్ళీ ప్లీట్స్ వరకు ఇలా వర్క్ వచ్చింది. పళ్ళు అండి. ఇది పళ్ళు వచ్చింది. మనకు చీర మధ్యలో అంతా ఇలా బూటా వచ్చింది. మళ్ళీ ప్లీట్స్లో మనకి ఇలా వర్క్ వచ్చింది. పళ్ళులో వచ్చిన వర్కే ఫుల్గా ప్లీట్స్లో వచ్చింది చీరకి. దీనికి కూడా బ్లౌజ్ లేదు. ఇది వచ్చేసి చెక్స్లో ఉందండి చీర ఇలా. అండ్ పెద్ద బార్డర్ వచ్చింది. 3 inchesలో 4 inchesలో గ్రే కలర్ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు. చీర అంతా బూటా వచ్చింది. ఈ ప్లీట్స్లో ఇది వర్క్ వచ్చిందండి. ఇట్లా ఇలా వర్క్ వచ్చింది. ఇందాక ఒక చీర చూసాం కదా, దీనికి ఇంకా ఎక్కువ ఉంది వర్క్. అది మనకు కొంచెం తగ్గి వచ్చింది. ఇది ఇంకా ఎక్కువ లెంత్లో ఉంది వర్క్. ఇది దానికి ఆల్మోస్ట్ డబుల్ లెంత్లో ఉంది వర్క్. ఇది చీర అంతా ఇలా బూటా వచ్చింది. ఇటు అంతా. ఇందులో కూడా బ్లౌజ్ లేదు. పళ్ళు. ఇది ప్లీట్స్. ఇది వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఆఫ్ వైట్కి ఇలా చెక్స్ వచ్చిందండి. చీరంతా లెమన్ ఎల్లో బార్డర్. మనకి ఇందాక గ్రే కలర్ బార్డర్లో చూసాం కదా, ఇది లెమన్ ఎల్లో బార్డరు. ఇది పళ్ళు. చీర ఇది ప్లీట్స్లో వస్తుంది మనకు. ఇది పళ్ళు అండి. ఇది చీర అంతా మనకు బూటాలు ఉన్నాయి మధ్యలో. ప్లీట్స్ ఎల్లో గ్రీన్ బ్రౌన్ కలర్స్తో ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఎంత బాగుందో చూడండి చీర. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఆఫ్ వైట్ చీరకు ఈ బ్లౌజ్. ఇదే మెటీరియల్తో పళ్ళు బార్డర్ కుట్టించాం. ఇది పళ్ళు బార్డర్.
దీనికి ఇది ఇలా ఎంబ్రాయిడరీ లైన్స్ వచ్చినాయి. ఇలా ఇలా వచ్చినాయండి. మనకు పళ్ళు వరకు ఫుల్ లెంత్లో స్ట్రైప్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మనకు నీ లెంత్ వరకు ఇలా హాఫ్ లెంత్ వరకు ప్లీట్స్లో ఇలా వస్తుంది చీర అంతా. మనకు ఒక లైన్ ఫుల్ లైన్ వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న బూటాలు వచ్చాయి మధ్య మధ్యలో. ఇది బ్లౌజ్. ఎంత బాగుందో చీర. ఈ చీర వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర 3600 ప్లస్ షిప్పింగ్. దీనికి ఇది బ్లౌజ్. బ్లౌజెస్ మాత్రం మనకు రూబీ బ్లౌజ్లో అలా కాటన్ బ్లౌజ్లో కాకుండా ఇవి మామూలు కాటన్లో ఉన్నాయండి, థిక్ కాటన్లో. సో ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చింది. ఇది లెమన్ ఎల్లో డబుల్ షేడ్లో ఉంది. ఈ చీరకు వచ్చేసి కాంతా వర్క్ చేసిన మెటీరియల్తో ఇలా బార్డర్ వచ్చింది చీరకి. అండ్ పళ్ళు ఇలా కాంతా వర్క్ వచ్చింది. చీర అంతా బూటాలు వచ్చిందండి. ఇది పళ్ళు. ఇది పళ్ళు. కాంతా వర్క్ చేసిన మెటీరియల్తో బార్డర్ వచ్చేసి ఇలా అప్లిక్స్ వర్క్ లాగా మొత్తం ఇలా బార్డర్ కుట్టేశారు. ఇది చీరంతా ఇలా బూటా వచ్చింది. ఎంత బాగుందో చీర. ప్యూర్ కాటన్ చీరలండి. చీర బ్లౌజ్. చీర బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్ అండి. చీర వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ చీరే, లెమన్ ఎల్లో బార్డర్ వచ్చింది. చీర అంతా ఇలా చెక్స్ వచ్చింది. చెక్స్ వచ్చి ఇలా అంతా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. గుజరాతీ వర్క్. పళ్ళు అంతా ఇలా వచ్చింది చూడండి. అండ్ టూ సైడ్స్ బార్డర్, బ్యాక్ అండ్ పైన కింద టూ సైడ్స్ బార్డర్, మధ్యలో ఇలా బుట్ట వచ్చింది చూడండి. అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. మిర్రర్స్ వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ కాదు. ఇది చీర బ్లౌజ్. గోల్డెన్ ఎల్లో కలర్లో బ్లౌజ్. బ్లౌజ్ మెటీరియల్ మాత్రం మనకు రుబీ అలా కాదండి, థిక్ మెటీరియల్లో ఉంది. కొంచెం పాప్లిన్ లాగా ఉంది మెటీరియల్. ఈ స్లీవ్స్కి వస్తుంది అటు ఇటు. ఈ చీర కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. థ్రెడ్ కలర్స్ కానీ, ప్యూర్ కాటన్లో చీర. ఇది వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్లో, లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో ఇలా వర్క్ సెల్ఫ్ కలర్స్లో చాలా బాగుందండి చీర. ఇదంతా ప్యూర్ ఇది వర్క్ వచ్చింది, కచ్ వర్క్ వచ్చింది చీర అంతా కూడా. రెండు సైడ్లు బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు, మధ్యలో అంతా ఇలా కచ్ వర్క్ బూటా వచ్చింది. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి, మొత్తం హ్యాండ్ వర్క్. బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్తో పైపింగ్ వచ్చింది చీర అంతా. ఎంత బాగుందో. ఈ చీర వచ్చేసి 6200 ప్లస్ షిప్పింగ్ అండి. 6200 ప్లస్ షిప్పింగ్. ఇది గ్రీన్ కలర్లో ఉందండి, ఇట్లా డబుల్ షేడ్లో ఉంది చీర. ఇది పళ్ళు. ఎంత గుజరాతీ వర్క్.
గుర్జారీ అంటాం కదా అలా ఆ వర్క్ అనమాట. ఎంత బాగుందో. ఇందులో ఒక 3-4 టైప్స్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇవి వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ ఉన్నాయండి దీనికి. చీర అంతా బార్డర్ వచ్చింది, పైన కింద పైపింగ్ వచ్చింది. చీరకి గ్రీన్ కలర్తో పట్టీ వచ్చింది, 1/2 ఇంచ్ ఇలా బార్డర్ వచ్చింది. ఒక బార్డర్ వచ్చేసి మళ్ళీ బార్డర్ పైన ఇలా బూటాలు వచ్చింది. చూడండి, ఇలా బూటాలు వచ్చింది. మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ చీర. ఇది వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ ఇలా రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది. ఇది వీవింగ్ బార్డర్ మనకి ఇట్లా తెలుస్తుంది. అండ్ ఇలా టెంపుల్స్ వచ్చిందండి. ఇది వీవింగ్ బార్డర్ వర్క్ అంతా ఇలా వచ్చింది దీనికి. శారీస్ చాలా వరకు సాఫ్ట్ పాలిషింగ్లో ఉన్నాయండి. ఇది మనకి ఇలా వర్క్ వచ్చేసి మళ్ళీ మధ్యలో అంతా బూటాలు, అద్దాలు ఉన్నాయండి. చీరకంతా అద్దాలు. ఈ అద్దాలన్నీ కూడా ఇవి రేకులు వచ్చినాయి దీనికి. ఇందాక చీరకు మాత్రం గ్లాస్ మిర్రర్స్ ఉన్నాయి. ఇలా వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్. బ్లౌజ్లో ఈ బూటీ వచ్చిందండి స్లీవ్స్కి. ఇలా చీర. ఇది 3700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కట్ వర్క్ వచ్చింది చీరకి. ఇలాగా కట్ వర్క్ అండ్ మిర్రర్స్ వచ్చినాయి. కనిపిస్తుంది కదా, ఇది అంతా కట్ వర్క్ వచ్చిందండి చీరకి. ఇది బ్లౌజ్, మెరూన్ కలర్లో బ్లౌజ్. బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది. చీర పళ్ళు, బార్డర్ మధ్యలో కూడా ఇలా బూటా వచ్చింది చీరకి. బ్లౌజ్ 3800 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్కి ఇలా పింక్ బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్, చీర. జరీ చెక్స్ వచ్చిందండి చీరకి. మధ్యలో ఆఫ్ వైట్ పైన జరీ చెక్స్ వచ్చింది. ఇది చీర, ఇది బ్లౌజ్. బ్లౌజ్కి స్లీవ్స్కి ఇలా పింక్ పైన ఆరెంజ్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఈ చీర వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్ అండి. 3800 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ ఆరెంజ్ ఇలా టెంపుల్స్ వచ్చింది. ఈ చీరలో బ్లౌజ్ లేదు. దీనికి ఇలా ఫుల్ మిర్రర్స్ కూడా వచ్చినాయండి వర్క్లో. ఎంత పెద్ద బార్డర్ ఉంది చూడండి. పళ్ళు 2 సైడ్స్ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది మనకి. అండ్ మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది. దీనికి ఈ చీరకి బ్లౌజ్ లేదండి. ఇది వచ్చేసి 3800 ప్లస్ షిప్పింగ్ అండి. 3800 ప్లస్ షిప్పింగ్. ఈ చీర కట్ వర్క్ వచ్చింది. దీనికి ఇలా చెక్స్ వచ్చింది, జరీ చెక్స్ వచ్చింది. రాణి పింక్ కలర్లో ఇలా కట్ వర్క్ వచ్చింది చీరకి. పళ్ళు
కనిపిస్తుండొచ్చు కదా మీకు. పళ్ళు, చీర, మధ్యలో అంతా మిర్రర్స్ వచ్చినాయండి. పైన కింద బార్డర్స్ వచ్చినాయి. గ్లాస్ మిర్రర్స్, గ్లాస్ కాదు, ప్రతి దాంట్లో మిర్రర్ ఉందండి. ఇది బ్లౌజ్ 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది చెక్స్ వచ్చింది, జరీ చెక్స్ వచ్చింది, కట్ వర్క్ వచ్చింది దీనికి కూడా. ఇది లైట్ పింక్, ఇందాక చూసింది కొంచెం డార్క్ పింక్, ఇది లైట్ పింక్. ఇదండి కట్ వర్క్. ఇది బ్లౌజ్. ఈ చీరకి మధ్యలో అంతా వర్క్ ఉందండి. ఆ చీరకు జస్ట్ అద్దాలు ఉన్నాయి మధ్యలో. ఇది బార్డర్ కూడా ఇంకొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. ఆ చీరకు వచ్చేసి జస్ట్ మధ్యలో అద్దాలు ఉన్నాయి, ఇందులో వర్క్ ఉంది. మిర్రర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండి, గ్లాస్ మిర్రర్స్ కాదు. ఇది చీర. ఇది వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్. బ్లౌజ్లో కూడా కట్ వర్క్ వచ్చింది. పళ్ళు, చీర, మధ్యలో అంత చిన్న బూటా వచ్చేసి మధ్యలో అద్దం వచ్చిందండి దానికి. ఇది 3900 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా కట్ వర్క్ వచ్చింది, బ్లాక్ అండ్ ఆఫ్ వైట్. ఇది బ్లౌజ్, చీర, పళ్ళు, మధ్యలో అంతా బూటా వర్క్ వచ్చింది. ఇదండి బ్లౌజ్. చెక్స్ ఆఫ్ వైట్ పైన గ్రే కలర్తో చెక్స్ వచ్చింది. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా చీరకు అంతా కట్ వర్క్ వచ్చింది. 3900 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన బెంగాల్ కాటన్ శారీస్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలు. చాలా బాగున్నాయండి చీరలు, అన్నీ ప్యూర్ కాటన్. ఎవరికైనా డిఫరెంట్ ఉండాలి చీరలు అనుకుంటే చాలా బాగున్నాయండి. క్లాస్ ఉన్నాయి చీరలు అన్నీ కూడా. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. అండ్ మన వీడియోస్ కూడా ఎవ్రీడే రిలీజ్ అవుతాయండి. జేజీస్ వ్లాగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిలీజ్ అవుతాయి. మిగతా 6 days వెనస్డే జేజీస్ వ్లాగ్స్లో రిలీజ్ అవుతాయి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఆల్ 6 days అవర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్లో రిలీజ్ అవుతాయండి. ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.